అప్పుడు వీలేమవచ్చు. వీళ్ళు నెలకు ₹1,00,000 లేదు, సర్వే అవ్వలేము హైదరాబాద్లో. ఊళ్ళల్లో అంటే ఏదో విధంగా సర్వే అవ్వచ్చు. హైదరాబాద్ సర్వే తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు, కష్టాన్ని నేను తెలుసు కాబట్టి మీరు వాళ్ళలాగా మారోజు డబ్బులు ఏదో కష్టపడో అప్పులు చేసో ఏదో విధంగా కష్టపడి డబ్బులు మీరు వాటిని యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఏదో కొద్దిగా తర్వాత మీరు వాళ్ళ టైం అయిపోయింది ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ 25+ ఉన్నారు, ఏదో ఒకరిద్దరు తప్ప 25+ వచ్చేసారు. ఇంకా డిపెండ్ అవుతాం తల్లిదండ్రులు పెట్టుకునే తింటామనంటే కష్టం. తల్లిదండ్రులు మీరు చూసుకోవాల్సిన టైం వచ్చింది. వాళ్ళని చూసుకోవాలంటే మీరు సెటిల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే మామూలు హార్డ్ వర్క్ కాదు, పక్కనోడి కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. పక్కనోడు 10 చేసిండా, నువ్వు 20 చేయాలి. అంతేగాని చెప్పి వాడు వీడు నువ్వు ఆయన ఇద్దరు ఒకే దగ్గర ఏం లాభం? మార్కులు ఎక్కువ వస్తే జాబ్ వస్తుంది, తక్కువ వస్తే జాబ్ వస్తుందా? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాంపిటీషన్లో, ఇద్దరికి 120 వచ్చినాయి. ఎవరికి వస్తే జాబ్? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూస్తారు. అప్పుడు అదేవిధంగా వాడు పక్కనోడికి 121 నీకు 120 వచ్చినప్పుడు 121 వరకు జాబ్ వస్తుంది అంటే వాడు దాని మీనింగ్ ఏంటి? నీకన్నా వాడు ఎక్కువ కష్టపడేవాడు. సో అప్పుడు నువ్వేం చేయాలి? వాడికన్నా ఎక్కువ నువ్వు కష్టపడాలి. అప్పుడు నువ్వు ముందు ఉంటావు, ఏదైనా జాబ్ వస్తుంది. సర్వీస్ అంతా సింపుల్గా రాదు. ప్రజెంట్ కాంపిటీషన్ రేపు బై మిస్టేక్ కాదు, కంపల్సరీ కావాల్సిందే. నోటిఫికేషన్ వచ్చిందంటే లక్షల మంది అప్లై చేస్తారు. మీరు న్యూస్ చూస్తే పేపర్ వెబ్ నోట్ వస్తుంది. మీకు వెబ్ నోట్లో ఎంతమంది అప్లై చేస్తారని చూస్తే కొన్ని లక్షల మంది ఉంటారు. లక్షల మందిలో మీరు ఎక్కడో ఉంటుంది. వాళ్ళందరినీ దాటుకొని మీరు ముందుకు వెళ్ళాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చినాక చేస్తా చదువుతా అంటే కుదరని పని. ఏదున్నా ఇప్పుడే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి నన్ను నమ్మండి, బిలీవ్ చేయండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఈవెంట్ నేను క్లియర్ చేసే బాధ్యత నాది. క్లియర్ కాదు, క్లియర్ కోసం నా దగ్గర రావాల్సిన లేదు. మంచి మెరిట్ ఇప్పిస్తా అని చెప్తున్నా, గ్యారంటీ సార్. చెప్పినట్టు చేసి నా మాట విని రెగ్యులర్గా వస్తే మంచి స్కోర్ ఇస్తా. చాలామందిలో కొత్త వాళ్ళు ఉన్నారు, చెప్తున్నా. లాస్ట్ ఇయర్లోనే అవుట్ ఆఫ్ దాదాపు 40+ జాబ్స్ కొట్టారు మన దగ్గర నుంచి. లాస్ట్ ఇయర్లో నోటిఫికేషన్లో ఏది ఎంతమంది వచ్చి ఎట్లయితే నేను అనుకోవచ్చు. చూడండి తెలుస్తుంది. ఒకసారి మన ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. 2025లోనే 41, 42 అరౌండ్ 40 మెంబర్స్ జాబ్ కొట్టుకుని వెళ్ళారు మన దగ్గర నుంచి. ఈవెంట్ కొట్టడం కాదు, జాబ్ కొట్టడం అని చెప్తుంది. ఈవెంట్ కొట్టడం అది డిఫరెన్స్ సినారియో. మళ్ళీ ఈవెంట్ ఎవరైనా కొడతారు, ఓన్గా ప్రాక్టీస్ చేసుకుని అక్కడిక్కడ ప్రాక్టీస్ చేసుకున్నా కూడా ఈవెంట్ కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఏమో తక్కువ మంది అవుతున్నారు. నన్ను నమ్ముకొని ఉన్న నాతో జనరేషన్ జాబ్ కొట్టుకుని వెళ్ళారని చెప్తున్నాను. మీరు కూడా నాకు ఎవరు అశోక్ నా దగ్గరికి ఒకసారి వచ్చిన మళ్ళీ రారు కూడా, రానివ్వను కూడా. ఒకవేళ వస్తే కూడా చీప్గా చూస్తారు. బై మిస్టేక్ అది డిఫరెంట్ ఫ్యాక్టర్లో అది వస్తే అది వేరు, నో ప్రాబ్లం. అంతేగాని గ్రౌండ్ వల్ల ఈవెంట్ పోయి మార్క్స్ పోయి మళ్ళీ వచ్చారంటే మాత్రం నేను అసలు పేరు కూడా చేయాలి. అప్పుడు నువ్వు కష్టపడలేదు కాబట్టి నీకు రాలేదు, చెప్తే ఏం లేదు కాబట్టి రాలేదు. అప్పుడు నేను నిన్ను ఎందుకు వేస్తాను? అర్థమవుతుందా? గ్రౌండ్ వల్ల జాబ్ ఈజీగా వస్తుంది. మీరు స్టడీలో బై మిస్టేక్ 1-2 మార్కులు తక్కువ వచ్చినా నో ప్రాబ్లం. కానీ ఎందుకంటే అది మనకు డిఫరెంట్ సబ్జెక్ట్ మొత్తం అంతా కొన్ని కొత్త క్వశ్చన్ వస్తుంటాయి. ఒకవేళ ఆన్సర్ తెలిసినా కరెక్ట్ పెడతామో లేదో తెలియదు, కరెక్ట్ పెట్టినా బబులింగ్ కరెక్ట్ చేస్తామో లేదో తెలియదు. సో డిఫరెంట్ ఫ్యాక్టర్ వల్ల మిస్టేక్స్ అవ్వచ్చు, మార్క్స్ లూజ్ అవ్వచ్చు అందులో. బట్ ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ అబ్బా. ఇంతకుముందు కూడా చెప్పిన గ్రౌండ్ అనేది లీక్ అయిన క్వశ్చన్ పేపర్ కూడా ఆన్సర్ చేయలేమంటే మనకన్నా దరిద్రులు పుట్టనే ఉండదు. లీక్ అయిన క్వశ్చన్ పేపర్ కూడా ఆన్సర్ చేయలేమా? ఓపెన్ ఛాలెంజ్. సవాళ్ళు ఇప్పుడే నువ్వు రిసీవ్ చేసుకుంటే ఎట్లా కష్టం కదా. ఈ వయసులోనే కదా నువ్వు సవాళ్ళు రిసీవ్ చేసుకో, త్వరగొట్టే సమాధానం చెప్పాలి. అట్లా ఉండాలి. ఏదో దద్దమ్మలా కూర్చొని నా వల్ల కావట్లేదు, నా చేతన అయితే లేదు. నాకు తెలియక అడుగుతాను, మీరే ఉన్నారు. ఎలిమెంటరీ పిల్లలు, స్కూల్ పిల్లలు అప్ప ఏదో స్కూల్లో దసరా హాలిడేస్ ఇస్తే స్కూల్లో గుంపు హాస్టల్లో వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి అడిగితే మాటికి ఇంటికి వెళ్ళమంటారు. స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇస్తే అప్పని చెప్తారు. ఇది ఏంటి హాలిడేస్? ఇంటికి పోతే ఏ మొహంతో పోవాలని ఆలోచన రావాలి కష్టం. పక్కన వాళ్ళు ఎవరు అడగారా మిమ్మల్ని? ఏం చేస్తున్నావు హైదరాబాద్లో, ఇంకెన్ని రోజులు, ఎప్పుడు జాబ్ వస్తుంది, ఏం చేస్తున్నావు? వెళ్ళేది ఇది. నేను పొలైట్గా మాట్లాడుతున్నా, ఇంటికాడ వేరే విధంగా లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అవునా కదా? మరి ఎందుకు అలా ఊకే వెళ్ళా కూడా విలువ ఉండదు, మనకు వాల్యూ ఉండదు. అప్పుడప్పుడు వెళ్ళాలి, ఫైనల్గా జాబ్తో వెళ్ళాలి. అప్పుడు నేను ఇలా చూస్తుంది. ఊళ్ళో తెలియని వాళ్ళు వచ్చి నీ ఇంటికి వచ్చి మాట్లాడుతాడు. తెలియదు వాడు చివరి. ఇప్పుడు చాలామంది తెలియని వాళ్ళు కూడా వచ్చి నీ దగ్గరికి వచ్చి అందరూ వెళ్ళిపోతుంది, మాట్లాడేసి వెళ్ళిపోతారు, కంగ్రాట్స్ చెప్పి విష్ చెప్పి వెళ్ళిపోతారు.
అలా ఉండాలి, అలా చేసుకోవాలి. మరీ డైలీ వెళ్ళినా కూడా మనకు వాల్యూ ఉండదు ఊళ్ళో. చెప్తున్నా, ఈ నోటిఫికేషన్తో అశోక్ నగర్లో ఎవరు కనిపిస్తే సర్వీస్తో కనిపండి, హ్యాపీ, చాలా హ్యాపీ. మీ తల్లిదండ్రులు కానీ నేనే హ్యాపీగా ఉంటాను మీకు వాళ్ళకి. అలా ఉండాలి. మీకు వచ్చిన ఇంటెన్షన్ ఏది, మీరు చేసిన పని ఏది, అంతవరకే ఉండండి. వచ్చింది చూసుకొని పని చూసుకోవాలి, జాబ్ కొట్టుకోవాలి, వెళ్ళాలి, తర్వాత లైఫ్ లీడ్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు కష్టపడకుండా తర్వాత కష్టపడతామంటే కష్టం. మళ్ళీ తల్లిదండ్రులాగా కష్టపడుతుంటే అప్పుడు వాళ్ళంటే వాళ్ళ తిన్న తిండి వేరు, వాళ్ళ ఫుడ్ వేరు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్, వాళ్ళకున్న సోర్సెస్ వేరు, మనకున్న సోర్సెస్ వేరు. ఇంతమందిలో అగ్రికల్చర్ ఎవరు చేయగలుగుతారు? ఎవరు మరి అగ్రికల్చర్ అంటే తెలుసా? కనీసం ఒక అరగంట సేపు ఎండలు ఇష్టపడ్డా నేను జరుగుతాను. ఇంతెందుకు ఇక్కడి నుంచి మనం హాస్టల్కి వెళ్ళాలి, హాస్టల్ నుంచి ఇక్కడ రావాలి. మన తాతలు తండ్రులు పొలాల కాడికి వెళ్ళాలంటే కిలోమీటర్ 5 కిలోమీటర్లు నడిచిన సందర్భాలు ఉంటాయి. రోజు మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, మళ్ళీ అక్కడ పని చేస్తారు. ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేదు. తినాలంటే కూడా గ్యాప్ ఉండదు. వాళ్ళకి మళ్ళీ టైంకి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వేస్తారు, నైట్ 7, 8 పడుకుంటాం. మాకు డెడికేషన్ వాళ్ళకి అదే జీవనం. అంత కష్టపడి మీకోసం మీరు ఏదో చేస్తుంటే మీరు ఎక్కడికి వచ్చి ఏదో టైం పాస్ చేస్తాము, టైం వేస్ట్ చేస్తాం, ఇళ్ళలో పడుకుంటాము, అది చేస్తాం, ఇది చేస్తాం, అటు ఇటు వెళ్ళండి అబ్బా, లైఫ్ ఎంజాయ్ చేయాల్సింటే ఏం కాదు. అది మొత్తం దీన్ని పక్కన పెట్టి అది బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంతే తప్ప మొత్తం దానికి కేటాయించి టైం పాస్ చేయడం, టైం వేస్ట్ చేయడం, గ్రౌండ్కి రాకుండా చదువుకుంటుండడు, లైబ్రరీ పోకుండా ఉండదు, అంతా చేయొద్దు. పక్కన కూడా మీకు నెగిటివ్ మాటలు చెప్తున్నాడో పక్కన పెట్టేసి అవాయిడ్ చేసేసి మీరేదో మీరు చూసుకోండి. శ్రీకాంత్ మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేద్దాం. చెప్తున్నా, లైఫ్ ఇప్పుడు కనుక కష్టపడకుంటే రిమైనింగ్ 60 years 40 years ఎంత లైఫ్ స్పాన్ ఉంటే అంత. తర్వాత రిమైనింగ్ లైఫ్ స్పాన్ అంతా చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి. పిల్లలు, భార్య, ఇంట్లో గొడవలు, చాలా స్ట్రగుల్ చేయాలి. మీ మాటకు వాల్యూ ఉండదు. పక్కన చెప్పిన వీడు చెప్పిన వాడినాడు, మీ వాడకు మిమ్మల్ని అసలు లెక్క కూడా చేయరు. జాబ్ ఉంటే మీరు అబద్ధం చెప్పినా నమ్ముతుంది, తప్పు చెప్పినా నమ్ముతుంది, మిమ్మల్ని నమ్ముతారు, మీకే వాల్యూ ఇస్తారు. అంటే అబద్ధం చెప్పడం కాదు, సిచ్యువేషన్ అలా వస్తే చెప్తున్నాను. సో ఏదున్నా దిస్ ఇస్ ద రైట్ టైం. కరెక్ట్ టైంలో హార్డ్ వర్క్ చేయండి, మంచి రిజల్ట్ తీసుకోండి, జాబ్ కొట్టుకొని వెళ్ళిపోండి, హ్యాపీ. ఏదో మీకు ఉపద్దు కాదని చెప్తున్నా, మీరేం చిన్నపిల్లలేం కాదు. మీరు నాకు తెలిసి ఇందులో 28+, 27+ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి మ్యారేజ్ అయిపోయి పిల్లలుండి నలుగురికి మంచి మాటలు చెప్పాల్సిన ఏజ్. నాతో చెప్పించుకోవద్దు, గలీజ్ ఉంటుంది, బాగుంటుంది, మీకే షేప్ బాగుంటుంది. చెప్పించుకోవద్దు, దయచేసి చెప్పించుకునే స్టేజ్కి మీరు రావద్దు, చెప్పించుకోవద్దు. ఒకరికి మీరు చెప్పాలి, ఒకరికి మీరు రోల్ మోడల్ ఉండాలి. అంతే తప్ప రోజు తిట్లు తివాట్లు. నాకు మార్నింగ్ తిట్టాలంటే కూడా బాధ అనిపిస్తుంది. ఇందులో నుంచి చూసుకున్నా కానీ ప్రోగ్రామ్ చెప్తున్నాను. మార్నింగ్ నేను అన్నది కూడా డే అంతా మూడ్ ఆఫ్ అయిపోతుంది. డే అంతా చదవాలని కూడా ఇబ్బంది పడుతుంది. బా నన్ను ఎందుకు అన్నాడు, నన్నే అన్నాడు, ఇంకా ఇదే రోజంతా ఇదే ఉంటుంది. మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను తిట్టుకుంటూనే ఉంటారు. ఇంకా అదే పని ఉంటుంది మీకు. తిట్టుకోండి, రేపు ఏదైనా మంచి జరిగినప్పుడు ఆ రోజు మీరు అనుకుంటున్నారు చాలు, ఇది బ్యాలెన్స్ అయిపోతుంది, చాలు. ఓకేనా? సక్సెస్ అవ్వండి, ఫస్ట్ సక్సెస్ అవ్వండి. సక్సెస్ అయ్యి నలుగురికి 4 విధాలుగా చెప్పండి, అప్పుడు మీ మాట వింటారు. అంతే తప్ప ఇప్పుడు ఎన్ని చెప్పినా సొల్లు ముచ్చట్లే. అనవసరంగా సోది పెట్టకండి, టైం వేస్ట్ చేయకండి. చెప్పింది చెప్పినట్టు ఏంటంటే టైం ఫాలో అవ్వండి. డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, 3 లేకుంటే లైఫ్లో కష్టం. ఇదే టైం, రైట్ టైం. ఇంత డెడికేషన్ ఉంది. డెడికేషన్ చెప్తుంటే డెడికేషన్తో వింటున్నారు. అది డెడికేషన్.